తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నత్తనడకన సాగుతోందా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆశించిన మేరకు ఫలితాలు కనిపించడం లేదా అంటే అవుననే సమాధానం వస్తోంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం ఎందుకు తగ్గినట్లు? వాచ్ ది స్టోరీ. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారంటీలలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఒకటి. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో సొంత స్థలం ఉన్నవారి ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, ఇల్లు లేని పేదలకు స్థలంతో పాటు 5 లక్షలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ను గతేడాది జనవరి 26న ప్రారంభించింది. 20 నెలలు గడిచినా ఆశించిన స్థాయిలో ఇళ్ల నిర్మాణం జరగకపోవడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కింద ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది లబ్ధిదారులు గృహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 95% మంది గృహప్రవేశాలు కూడా చేశారు. వాస్తవంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున అంటే 4,16,500 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ఏడాదిలోపు చేపట్టాలని ప్రభుత్వం భావించింది. 4,50,000 ఇళ్లను మంజూరు చేసింది. కానీ ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో నిర్మాణంలోనే ఉన్నాయి. ఇందులో 2,07,333 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని తెలంగాణ గృహ నిర్మాణ అభివృద్ధి సంస్థ తెలిపింది. 1,19,540 ఇండ్లు పురోగతిలో ఉన్నాయి. 97,301 ఇళ్లు బేస్మెంట్ లెవెల్లో, 15,137 వాలింగ్ లెవెల్లో, 6,999 రూఫ్ కాస్టెడ్ లెవెల్లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. వీటి నిర్మాణం కోసం ఇప్పటి వరకు 1,266 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే ఇండ్ల నిర్మాణపు పనులు నత్తనడకన సాగుతుండడం కాంగ్రెస్ నేతలకు ఆందోళన కలిగిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు దూసుకొస్తున్న వేళ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రభావం ప్రభుత్వంపై చూపే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.